వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఆయనకు ఎక్సైజ్ కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను సైతం కొట్టివేసింది. ఈ మేరకు 10,002 పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు సీఎం చంద్రబాబుపై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే కేసులో కూడా అంబటికి బెయిల్ లభించింది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ పిటిషన్పై వాదనలు విని కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. తాజాగా 2 కేసుల్లోని అంబటి రాంబాబుకు బెయిల్ లభించడంతో రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రేపు జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి పార్టీ నేతలకి, పార్టీ అధ్యక్షుడికి, పార్టీలో ఉన్న ముఖ్యులకి ఒక రకంగా ఇది ఊరట ఇచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో అరెస్ట్ అయిన పెద్దలు ఎవరు కూడా అంత సామాన్యంగా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. కానీ అంబటి రాంబాబుకు అరెస్ట్ అయిన 14 నుంచి 20 రోజుల లోపే ఆ బెయిల్ మంజూరు అవటం, ఆయన రేపు బయటకు రావటం అనేది ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంతమేరకు ఆశ్చర్యపరచడం, అలాగే కొంతమేరకు ఊరట లభించడం, ఆనందపడటం వంతైంది. టీడీపీ పార్టీకి కొంతమేరకు షాక్ ఇచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత 2 రోజుల క్రితం అంబటి రాంబాబుని గుంటూరు జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. ఆ గుంటూరు కోర్టులో ఆయనకి 2025 సంవత్సరం నవంబరు 12వ తారీఖున ఆ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం, పీపీపీ పద్ధతి ద్వారా వాళ్ళకి ఇవ్వటం అనే దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకించింది. దీని మీద పెద్ద ఎత్తున గుంటూరులో ర్యాలీ చేస్తున్న క్రమంలో పోలీసులు ఆ ర్యాలీని అడ్డుకున్నారు. బారిగేట్లను పెట్టారు. పోలీసులు అంబటి రాంబాబు చెప్పిన విధానంలో భారీ ర్యాలీలకు కానీ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పుడు గుంటూరులో ర్యాలీలకు అనుమతి లేదు, దయచేసి ర్యాలీని తీసివేయడానికి కోరినప్పుడు అంబటి రాంబాబు భారీ గేట్లను తోసివేశారు. అలాగే అక్కడ ఉన్న సీఐ మీద కొంత మేరకు దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో అప్పుడు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. కేసు మీద 2 రోజుల క్రితం ఆ గుంటూరు కోర్టుకు తీసుకురాగా 22వ తారీఖు వరకు ఆయన్ని రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీని మీద అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో దాని మీద పోలీసులు అరెస్ట్ చేశారు. దాని మీద ఆయన రిమాండ్ లో ఉన్న పరిస్థితి. ఈ రెండింటికి సంబంధించి కూడా బెయిల్ మంజూరు అవటం, అది కూడా రేపు అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సబ్ జైల్లో ఉన్నారు. రాజమండ్రి సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన రేపు విడుదల కావటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక రకంగా ఆనందపడే క్షణం అని చెప్పుకోవచ్చు. ఆశ్చర్యపడే వంతు టీడీపీ పార్టీ పరిస్థితి అయింది. ఇప్పటికే అంబటి రాంబాబుకు సంబంధించి కుటుంబ సభ్యులు కానీ, జిల్లాలో పార్టీ నేతలు కానీ ఖచ్చితంగా అంబటి రాంబాబు రిలీజ్ అవుతాడు అని పెద్ద ఎత్తున కూడా పందాలు కాసుకున్న పరిస్థితి ఉంది. అన్నతందానే అంబటి రాంబాబు రేపైతే రిలీజ్ అవుతున్న పరిస్థితి ఉంది. 10,000 రూపాయల 2 పూచీకత్తులపై న్యాయస్థానం అంబటి రాంబాబుకి అయితే ఆ బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి ఉంది. 10,000 రూపాయలు పూచీకత్తుతో అదే సమయంలో ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. అంబటి జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు మీద అసభ్య పదజాలంతో దూషించిన కేసులో కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుకు ఆ కోర్టు ఇప్పటికే ఆ షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ కేసులో రాంబాబుని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆ రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టులో రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు అయితే విన్నారు. వాదనలు విన్న
తీసుకున్న అనంతరం కూడా అంబటికి ఆ షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేస్తూ ఆ సోమవారం తీర్పునిచ్చారు. ఇటువంటి ఆ నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, ఆ కేసును ప్రభావితం చేసే విధంగా బెదిరింపులకు గాని ప్రలోభాలకు గాని ఆ పాల్పడరాదని అంబటి రాంబాబుకి కోర్టు షరతులు విధించింది. అలాగే కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు లేదంటే 2 నెలల పాటు ప్రతి 2 శనివారాలకు ఒకసారి ఆ పోలీస్ స్టేషన్ కి హాజరై సంతకాలు చేయాలని కూడా చూపించిన పరిస్థితి ఉంది. ఆ 10,000తో ఇరువురు పూచీకత్తులు సమర్పించే పనిలో అయితే పార్టీ నాయకులు పడ్డారు. అంబటి రాంబాబుకు మరికొద్ది సేపట్లో ఆ రాజమండ్రికి వెళ్లి అక్కడ ఆ 10,000 రూపాయలతో ఇద్దరు పూచీకత్తు మొత్తం కూడా ఈ రోజు పూర్తిగా దాఖలు చేయనున్నారు సబ్ జైలుకి. ఈ రోజు సాయంత్రం లోపు ఇవన్నీ సబ్మిట్ చేస్తే రేపు అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏమన్నా 1-2 ఆ కాగితాలు పెండింగ్ పడిన నేపథ్యంలో రేపు అవి కూడా అందించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే కోర్టు తీర్పు, అలాగే 2,000 పూచీకత్తుకు సంబంధించింది మొత్తంగా కూడా ఆ కోర్టుకు సమర్పించిన తర్వాత ఆ బెయిల్ తీసుకెళ్లి షరతుతో కూడిన బెయిల్ తీసుకు రాజమండ్రి సబ్ జైల్లో ఇచ్చిన తర్వాత రేపు అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశాలు అయితే మంచిగా కనపడుతుంది సందీప్. అయితే మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయమంటూ కూడా ఇప్పుడు టీడీపీ చేయమని చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంటే మళ్ళీ కేసులు నమోదు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాకి సంబంధించి పెద్ద ఎత్తున పోస్టులు మొదలయ్యాయి. అంబటి రాకు టీడీపీ షాకు అనే విధంగా కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు రావటానికి 24 గంటల టైం ఉంది. 24 గంటల లోపు అంబటి రాంబాబు బయటకు వస్తే చూద్దామంటూ ఆ టీడీపీ సోషల్ మీడియాలో ఎదురు పోస్టులు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు అంబటిని అడ్డుకోలేరంటూ కూడా పెడుతున్న పరిస్థితి. మరోపక్క వైఎస్ఆర్సీపీ నేతలకు కానీ అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ ముఖ్యంగా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు కూడా అంబటి రాంబాబు విడుదలయ్యే లోపు ఏదో ఒక కేసు మీద మరలా పట్టుకుంటారా, మరలా ఆ కోర్టుకి తరలిస్తారనే దాని మీద అయితే మీమాంసాలు లెక్కిస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు విడుదలయ్యే వరకు కూడా ఉత్కంఠ నెలకొంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. టెన్షన్ వాతావరణం నెలకొంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి కేసు నమోదు చేసి మరలా అరెస్ట్ చేసి కోర్టుకి తరలిస్తారా, లేకపోతే ఇంకో కేసు మీద మరలా జైలుకి తీసుకెళ్తారనే దాని మీద అయితే ఆ టెన్షన్ వాతావరణం నెలకొందనట్లో కూడా ఎటువంటి సందేహం లేదు సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.